నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే లీగల్. సో ఈ మధ్య అఘోరి టాపిక్ అంటే చాలా వరకు బాగా ఫేమస్ అయింది, బాగా ట్రెండ్ అయింది. అయితే అఘోరి కేసులో ఏమైంది ఏంటి అనేది ఇవాళ మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అఘోరి గారి టాపిక్ అంటే చాలా ట్రెండ్ అయింది అండ్ ఆ విషయంలో ఫస్ట్ కేసు వేసింది, అది ముందుకు తీసుకెళ్ళింది మీరే. అసలు నిన్న కరీంనగర్ కోర్టులో అఘోరిని సబ్మిట్ చేశారు. అసలు ఆ కేసు ఏమైంది సార్, ఎంతవరకు వచ్చింది? ఒకటండి, ఇప్పుడు అఘోరికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అతను చాలా మంది మహిళలను మోసం చేశారు. అది అందరికీ తెలిసిన విషయం, విషయాలను మనం చూసాము. అలాగే మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో శ్రీవర్షిని, తర్వాత అంటే ఇంకో బాధిత మహిళ ఎవరైతే కరీంనగర్ సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. అంతకుముందు ఒక సినీ నిర్మాతను అతను 10 లక్షల రూపాయలు మోసం చేయడం, అది కంప్లైంట్ చేసిన తర్వాత దానికి సంబంధించి చీటింగ్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు బిఎన్ఎస్ అండి, బిఎన్ఎస్ 318 అది ఉంది కదా, చీటింగ్ కేసు అంటారు. అంటే కామన్ మ్యాన్కి నేను సెక్షన్స్ చెప్పకుండా ఏమేంటని చెప్తాను. సో ఇది ఏంటంటే అప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత తద్వారా మహిళా కమిషన్ వారు దాన్ని చాలా చక్కగా తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ కేసులో మేము విజయం సాధించాం. అతను అరెస్ట్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేసాం. అందులో మీ అందరి సహకారం, మీడియా సహకారం ఉంది, మన పబ్లిక్ అందరి సహకారం ఉంది. సో అది అయిపోయిన తర్వాత అతను బెయిల్ వేశారు. అంటే యాక్చువల్గా అతను ఆడ మగ అనే దాని మీద చాలా సంశయం ఏర్పడింది. సో అందుకని జైలు ఆఫీసర్స్ ఏం చేశారంటే అతను ఆడ సంబంధించిన జైల్లో ఉంచి, అంటే సపరేట్ రూమ్లో ఉంచుతూ ఉన్నారు. సో అతనికి సంబంధించి ఏంటంటే, అంటే అంతమంది మహిళ, మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, మహిళల్ని ఇబ్బంది పెట్టినట్టుగా, తర్వాత అటెంప్ట్ టు రేప్ అని ఇట్లా కొన్ని సెక్షన్స్ వాస్తవం, ఇవన్నీ వాస్తవాలే. దాన్ని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాంట్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఒకటి. రెండోది ఇక్కడ చీటింగ్ కేసు ఒకటి. సో 2. తర్వాత మూడోది ఏంటంటే అతను అంబేద్కర్ గారిని దూషించడం, అలాగే వేరే హిందూ ముస్లిం మధ్య సంబంధించి వేరే విద్వేషాలు రెచ్చగొట్టడం అని చెప్పేసి ఇంకో పిఎస్లో కూడా ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదు అవడం జరిగింది. సో వీటన్నిటి మొత్తం మీద అతనికి 3-4 బెయిల్ ఉన్నాయి, వేయాల్సినవి వాస్తవం అయితే. సో ఒక దాంట్లో బెయిల్ ఏదో వచ్చింది, చీటింగ్ కేసులో బెయిల్ ఏదో వచ్చిందని తెలిసింది ఇన్ఫర్మేషన్. తర్వాత నిన్న జరిగిన కరీంనగర్కి సంబంధించి అతను నిన్న అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే మన పోలీసు తీసుకొని ఫోర్స్తో బిఫోర్ ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మామూలుగా రూల్ ప్రకారం, దాని ప్రకారం అది లీగల్ ఫార్మాలిటీ, దాని ప్రకారం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు మళ్ళీ తిరిగి దాన్ని రిమాండ్ విధించడం జరిగింది. దానికి సంబంధించి బెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేము జనరల్గా ఏంటంటే కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన. సో ఆయనకి మేము అప్పీల్ చేశాం, ఆయన తరపున ఎవరు కూడా వేయకూడదు, ఎందుకంటే ఒక అడ్వకేట్ ఆమె. సో అడ్వకేట్ కాబట్టి కొంచెం మా కమ్యూనిటీలో యూనిటీ అనేది ఉంటుంది కాబట్టి సో వేయకూడదని మేము చిన్న మెమోరాండం ఇవ్వడం, దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆయన. సో కరీంనగర్ నుంచి ఎవరైతే కూడా లేదు. కాకపోతే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అన్న మన భారత రాజ్యాంగం ప్రకారం, జ్యుడిషియల్ వ్యవస్థ ప్రకారం చూసుకున్నట్లయితే, సో అతను నేరం చేశాడా లేదా అనేది పక్కన పెడితే డీకే బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారంగా అతనికి కొన్ని రైట్స్ ఉన్నాయి. సో అదేంటంటే బెయిల్ పొందే హక్కు కూడా అతనికి ఉంది. సో ఆ విషయాన్ని మనకు కాదనకూడదు. కాకపోతే మేము మామూలుగా అప్పీల్ చేయడం మా ధర్మం ప్రకారం మేము చేశాము. దానికి సంబంధించి ఆనరబుల్ కోర్టు వారు కూడా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉంటారు. సో దానికి సంబంధించి ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఇవ్వడం జరిగింది. అప్రోచ్ ఆయన ఏదో బెయిల్ వేశారని తెలుస్తుంది. సో ఆ బెయిల్ కూడా డిస్మిస్ అయింది, మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో ఆ విధంగా అది మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఇవన్నీ బెయిల్ ఇవ్వటం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అయిందంటే, ఈ అఘోరి ఆయన ఎక్కడ ప్రాబ్లం అయితే అతను వేరే ఎక్కడ ఉంటాడో తెలియదు, వేరే కోర్స్ తెలియదు. ప్లస్ ఇంకోటి అతను ఎక్కడికి వెళ్ళిపోతే మరి తిరిగి మీరు అతన్ని తిరిగి తీసుకురావడం కష్టం, ఐడెంటిటీ కూడా లేదు. సో అప్పుడు పొరపాటున అతను ఏదైంది, అది దేశం అయింది కేదార్నాథ్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎట్లా ప్యాకేజ్ చేస్తాం. సో అతను ట్రేస్ అవుట్ చేయడం కూడా కష్టం కాబట్టి మేము అప్పీల్ చేసాం అన్నమాట. ఎలాగోలాగా ట్రయల్కి వెళ్ళిపోమని చెప్తున్నాం. అలాగా ట్రయల్ చేసేస్తే ఒకవేళ శిక్ష పడితే అతను అలా కంటిన్యూ అవుతాడు, శిక్ష పడకపోతే బయటకు వస్తాడు, అంతే కదా. అతను కూడా రైట్ అతనికి. సో దాని మీద మేము అనుకున్నాము. మరి ఇక ఆనరబుల్ కోర్టు వారు ఏదైనా తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఒకటి కాదు సార్, చాలామంది అది ఏదైతే మిస్టేక్స్ చేశాడో అంటే ఆ అమ్మాయిని వశపరచుకోవడం అని ఇట్లా చాలా వరకు బయట న్యూస్లో వచ్చినాయి సార్. ఆ వర్షిని అనే అమ్మాయిని కానీ, లేదంటే మీరు అన్నట్టు ఒక ప్రొడ్యూసర్ గురించి కానీ. సో ఒక తప్పు అంటే ఏదైనా క్షమించి వదిలే అవకాశం ఉండొచ్చేమో, కానీ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఆయన చాలా క్రైమ్ అతను చేయడం జరిగింది. అతని గతంలో కూడా ఏదో నేర ప్రవృత్తి ఉందని కూడా ఏదో కొంత అంటే చరిత్ర ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదో గంజాయి విషయంలో కానీ అదని ఇదని కొన్ని వచ్చినాయి. సో అతను చేసిన తప్పేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతను ఒక హిందూ సంరక్షకుడుగా అందరం భావించినప్పుడు దాని మీద వెళ్ళాల్సింది. అలా కాకుండా అనవసరమైన అన్నీ చేసుకొని ఇల్లీగల్గా చేసి హిందూ మతం అనేది ముసుగులో చేయడం తప్పు కదండి. అది నాకు నచ్చలేదు. అవును సార్. ఇంకా అదే ముసుగులో అంటే మీరు ఒక వీడియోస్ విజువల్స్ చూసినట్లయితే పోలీసులను కూడా కొంచెం దుర్భాషలు ఆడాడు సార్. బూతులు కూడా తిట్టినట్టు కదా. అవునవును, అది వ్యవస్థను తిట్టడం అది కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్ కాదు. అందుకనే కదా మనం కూడా
ఇప్పుడు మీకు తెలుసు కదా సార్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆజాద్ ఉంటాడు. ఎస్, చూస్తూనే ఉంటారు. అది నిజం సార్. దానికి మీడియా సపోర్ట్ కూడా ఎప్పుడు మీకు ఉంటుంది. ఖచ్చితంగా నేను ఐఎమ్ బీయింగ్ ఏ జర్నలిస్ట్. నేను 2004 జర్నలిజం చేశాను. మా గురువులు చాలా మంది ఉన్నారు. సో మీలాంటి మిత్రులు ఉన్నారు. థ్యాంక్ యూ. మేము ఎప్పుడు కూడా మీడియాకి పోయి ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటాం. అట్లేం లేదు సార్. ఏ సమస్య వచ్చినా మేము అందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ ఏ కష్టం వచ్చినా నేనే ముందుకు వస్తాను. ఈ విషయాన్ని కదా, ఏ విషయమైనా కూడా మీరు చూసుకోవచ్చు నా గురించి.